హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు సీనియర్ డాక్టర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కేజీ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. ఈ మధ్య ఎవరి నోటి నుంచి విన్నా కూడా విటమిన్ డి అండ్ B12 డెఫిషియన్సీ చాలా సఫర్ అవుతున్నారు. మరి ఏం చేయాలి? సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎవరి నోరు తెరిచినా లేకపోతే మీ డాక్టర్స్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరిలో 100 మందిలో 90 మందికి అయితే డి అండ్ B12 సమస్య ఉందని వెల్లడించారు. సర్వేలో తేలింది అని చెప్తున్నారు. అందరికీ అదే సమస్య నోటి నుంచి వినిపిస్తుంది. సార్ ఏంటి సార్, మరి ఎందుకు అంటారు? ఏం ఫుడ్స్ తీసుకోవాలి? ఎలా జాగ్రత్త పడాలి సార్? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే విటమిన్ డి B12 వెరీ కామన్ అమాంగ్ స్పెషల్లీ హెల్త్ ప్రొఫెషనల్స్ లో మోర్ కామన్. డి డెఫిషియన్సీ అని చాలా మంది డాక్టర్స్ టెస్ట్ చేస్తే డెఫిషియన్సీ వస్తుంది. అదే విధంగా ఐటీ ప్రొఫెషన్, మీ ప్రొఫెషన్ లో ఇండోర్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు విటమిన్ డి అనేది మన బాడీలోనే సింథసైజ్ అవుతుంది, అంటే ప్రొడక్షన్ అవుతుంది. ఎలా అంటే మన స్కిన్ లో ఉన్న కొలెస్ట్రాలే విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడు కన్వర్ట్ అవుతుందంటే సన్ ఎక్స్పోజర్, సన్ లో ఉన్న అల్ట్రావైలెట్ రేస్ కొలెస్ట్రాల్ ను విటమిన్ డిగా కన్వర్ట్ చేస్తుంది. ఈ సన్ ఎక్స్పోజర్ అనేది బిట్వీన్ 10 to 3 PM మధ్యనే అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి. సో మార్నింగ్ సన్, ఈవినింగ్ సన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫర్ ది విటమిన్ డి ప్రొడక్షన్. కానీ ఈ టైంలో బయటకు వెళ్ళి 30 to 40 minutes సన్ లో ఉండడం అనేది ప్రాబబ్లీ నాట్ వెరీ ప్రాక్టికల్. కానీ ఎవరైతే చేయగలుగుతారో ప్రాబబ్లీ 20 minutes బ్యాక్ లెగ్స్ ఎక్స్పోజ్ చేసి ఫేస్ ప్రొటెక్ట్ చేసుకొని ఎక్స్పోజ్ చేశారనుకోండి సన్ లో, విల్ గెట్ ఎనఫ్ విటమిన్ డి ప్రొడక్షన్ మన బాడీలో. అది బెస్ట్ వే. అది మెజారిటీకి నాట్ పాసిబుల్. కానీ ఎలా అంటే సప్లిమెంటేషన్ తీసుకోవడం అనేది వెరీ గుడ్ ఆప్షన్. ఇనీషియల్ గా ప్రాబబుల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు వీక్లీ ఒకసారి 60,000 units తీసుకొని ప్రాబబుల్ మెయింటెనెన్స్ 6 weeks to 12 weeks వరకు ఈ వీక్లీ డోస్ అయిన తర్వాత మంత్లీ ఒకసారి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఎనఫ్ విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి అనేది ఇప్పుడు మేమేమంటామా, ఇట్స్ నాట్ ఎ విటమిన్, ఇట్స్ అ హార్మోన్. ఎందుకంటే ఇట్ ఎఫెక్ట్స్ ఎంటైర్ బాడీ. మన బ్రెయిన్, మన సైట్, మన స్కిన్, మసిల్స్, కిడ్నీ, అన్ని పార్ట్స్ కు విటమిన్ డి ఇస్ ఎసెన్షియల్. ఏం చేస్తుంది సార్ ఆ లోపం వల్ల? ఏం డ్యామేజ్? దాని వల్ల ఏమవుతుందంటే కిడ్నీలో ఫంక్షనింగ్ తక్కువ అవుతుంది, మసిల్స్ కాల్షియం తక్కువ అవుతుంది, బోన్స్ లో ఎఫెక్ట్ అవుతుంది, స్కిన్ కూడా ఈజ్ ఇంపార్టెంట్ వైటమిన్. ఇవన్నీ అంటే ఇది లైక్ హార్మోన్, ఇట్ ఎఫెక్ట్స్ ఎంటైర్ బాడీ. అండ్ మనకు ఇరిటబిలిటీ ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు స్లీప్ డిస్టర్బెన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో రీసెంట్ స్టడీస్ ఏం చేశాయంటే విటమిన్ డి అనేది వెరీ ఎసెన్షియల్ ఫర్ ది బాడీ. సో డెఫిషియన్సీ అనేది రెక్టిఫై చేసుకోవాలి. చాలా వరకు టాబ్లెట్స్ ఆర్ లిక్విడ్ తీసుకోవడం బెటర్. ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఒకసారి ఏమవుతుందంటే టాక్సిసిటీ రావడానికి పాసిబిలిటీ ఉంది. అందుకని జనరల్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ సప్లిమెంటేషన్ లో ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 weeks లో తక్కువ అవుతుంది. అదేవిధంగా B12 కూడా ఇంపార్టెంట్. B12 కూడా ఎలా అంటే B12 జనరల్లీ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ లో ఉంటుంది, జర్మినేటింగ్ సీడ్స్ వీటిలో ఉంటుంది. అది ప్రాబబ్లీ చాలా మందికి తీసుకోవడానికి వీలు కాకపోవచ్చు. అండ్ డెఫిషియన్సీ చాలా మందిలో ఉంటుంది, చాలా మంది ప్రొఫెషనల్ లో. సో రొటీన్ గా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైతే నాన్ స్పెసిఫిక్ ఏక్స్ అండ్ పెయిన్స్, బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, రొటీన్ గా మేము విటమిన్ డి, విటమిన్ B12 ప్రిస్క్రైబ్ చేస్తాం. ఎందుకంటే అవి తీసుకోవడం వల్ల, ఓరల్లీ తీసుకోవడం వల్ల టాక్సిసిటీ అనేది చాలా తక్కువ. అవునా సార్? డి వల్ల అయితే ఇలా ఇబ్బందులు అవుతాయని చెప్పారు కదా సార్. B12 వల్ల ఏమి ఇబ్బందులు అవుతాయి సార్? B12 వల్ల ఏమవుతుందంటే మనకు టింగ్లింగ్ నమ్నెస్ వస్తుంది, ఓసారి ఫీట్ లో బర్నింగ్ సెన్సేషన్ వస్తుంటుంది, హ్యాండ్స్ లో నైట్ టైం స్పెషల్లీ బర్నింగ్ సెన్సేషన్, తర్వాత స్కిన్ కొంచెము సెన్సిటివిటీ డిఫరెంట్ గా ఉంటుంది, అంటే కొంచెం స్ట్రేంజ్ ఫీలింగ్, హైపర్ సెన్సిటివ్ గా తయారై ఈ విధంగా బర్నింగ్ సెన్సేషన్ అది వెరీ కామన్. టింగ్లింగ్, బర్నింగ్ సెన్సేషన్ విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల వస్తుంది. వీటిని నెగ్లెక్ట్ చేయడం వల్ల ముందు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఇంకా హెవీగా చూడాల్సి వస్తుందా సార్? B12 అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ నర్వస్ సిస్టమ్. నర్వ్ షీత్, నర్వ్ డ్యామేజ్ అయ్యి రిపేర్ కావాలంటే B12 అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని ఎవరికైతే ఈ న్యూరోజెనిక్ పెయిన్ ఉంటుందో వాళ్ళకి సప్లిమెంటేషన్ అవసరం ఉంటుంది. ఈ డెఫిషియన్సీ వల్ల ప్రాబబ్లీ ఈ న్యూరోజెనిక్ పెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది.